ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లైవ్లో చూద్దాం, మాట్లాడుతున్నారు. గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటుగానే. నేను చాలామందిని చూశాను, వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే, నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు చేసిన వాళ్ళందరినీ, ఎప్పుడు కూడా నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయభాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేసాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే, నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకొని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర, నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గుడు ఇతను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు. ఇది దగ్గర తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్, పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు, వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా. ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 2020లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం. ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదట ఇతను వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు.
అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్సి సెక్రటరీ సీతారామన్ ఇతను ఎంత